సెన్సిటివ్ సినిమాల దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్ల ప్రస్తుతం ధనుష్ హీరోగా కింగ్ నాగార్జున కీలక పాత్రలో కుబేర సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ మూవీ జూన్ 20వ తేదీన అంటే మరో 10 రోజుల్లో పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ధనుష్ బిచ్చగాడిగా, నాగార్జున కోటీశ్వరుడిగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా ఈ మూవీ రన్ టైం రకరకాల వార్తలు షికార్లు చేయడం మొదలైంది. ఇప్పటికే టీజర్ సాంగ్స్ తో సినిమా మీద అంచనాలు భారీగా పెంచారు. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. త్వరలోనే మరో 2 రోజుల్లో ట్రైలర్ రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. శేఖర్ కమ్ల రెగ్యులర్ గా తన సినిమాల కోసం ఎక్కువ ఫుటేజ్ ని వాడతారని, దాన్ని ఎడిటర్ టేబుల్ వద్దకు వచ్చేసరికి కావలసిన వరకు ట్రిమ్ చేస్తారనే టాప్ ఉంది. అయితే ఇటీవల రన్ టైం విషయంలో ఎవరూ రాజీ పడ్డం లేదు. కాబట్టి కుబేర రన్ టైం కూడా 3 గంటలకు పైగా ఉంటుందని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా శేఖర్ కమ్ల ప్లాన్ చేసుకుని ఈ మూవీ రన్ టైం ని 3 గంటల లోపే కుదిరించడం విశేషం. ఒక దశలో ఈ సినిమా రన్ టైం 3 గంటల 45 నిమిషాలు ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాలకి ఫుల్ స్టాప్ పెడుతూ టీమ్ కుబేరా రన్ టైం ని 2 గంటల 50 నిమిషాలకి ఫిక్స్ చేశారు. నాగార్జున కారణంగా తెలుగు రాష్ట్రంలో మంచి బిజినెస్ చేసిన ఈ మూవీకి ప్రమోషన్ జోరు పెంచారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటించగా, కథకి కీలకమైన క్యారెక్టర్ లో కింగ్ నాగార్జున నటించడం గమనార్హం. ఉత్తరాది మార్కెట్ కూడా దృష్టిలో పెట్టుకుని హిందీ నటులని కూడా కీలక పాత్రల కోసం తీసుకున్నారు. ఒక బిచ్చగాడికి, ఒక అపర కోటీశ్వరుడికి మధ్య సాగే సమరం నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటుందని, బిచ్చగాడుగా ధనుష్, కోటీశ్వరుడిగా కింగ్ నాగార్జున నటిస్తున్నారని, వీరిద్దరి క్యారెక్టర్ సినిమాకి ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ మూవీ ఈ నెల 20న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్ ప్రారంభించిన టీం సినిమాపై అంచనాన్ని పెంచేస్తోంది. అయితే సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై క్రేజ్ మరింతగా పెరుగుతూ వస్తోంది. మరో విశేషం ఏంటంటే ఈ సినిమా ఆంధ్ర హక్కులని భారీ మొత్తంలో కోట్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బిజినెస్ రికార్డ్ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల కథనం. గతంలో ధనుష్ సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా హైప్ ఉండేది కాదు. కానీ కుబేరాకి మాత్రం విపరీతమైన హైప్ రేట్ అవుతోంది. దీనికి ప్రధాన కారణం కింగ్ నాగార్జున అని తెలుస్తోంది. ఇందులో నాగార్జున కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అదే ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో హైప్ ని బిజినెస్ పరంగా భారీ క్రేజ్ ని క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. బిజినెస్ పరంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఫలితం విషయంలో అక్కినేని అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట. దీనికి తోడు రఘువన్ బీటెక్, సర్ వంటి సినిమాలతో ధనుష్ కూడా తెలుగులో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడం, వీరిద్దరి స్టార్ ఇమేజ్ కి శేఖర్ కమ్ల క్రేజ్ కూడా తోడవడంతో కుబేరా షాట్ హిట్ అని అంతా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించడం ఖాయమని ఇన్సైడ్ టాప్. ప్రీ రిలీజ్ బస్ పతాక స్థాయికి చేరిన ఈ మూవీ జూన్ 20న అంత ఆశించినట్లుగానే బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుందా అనేది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.